డెఫినెట్గా ఓల్డ్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా రెగ్యులర్గా మానిటర్ చేయాలి. సెల్లార్స్లో రన్ అవుతున్న బిజినెస్ని రెగ్యులర్గా మానిటర్ చేయాలి. అవేం చేయకుండా ముఖ్యమంత్రి గారు పిఆర్ స్టంట్లు చేస్తున్నారు. సౌమ్య చనిపోయిందండి, ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చనిపోతే ముఖ్యమంత్రి గారు విదేశాలలో ఉన్నారు. ఇంత టెక్నాలజీ ఉంది, కనీసం సౌమ్య గాయపడిన రోజు ఒక ట్వీట్ చేయలే. సౌమ్య మరణించిన తర్వాత తెలంగాణ సీఎంఓ నుంచి ట్వీట్ చేసిర్రు. నేను ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఎక్సైజ్ వాళ్ళ మీద ఈ డ్రగ్ మాఫియా చేస్తున్నటువంటి దాడులు అరికట్టాలంటే ఎక్సైజ్ వాళ్ళకు వెపన్స్ ఇవ్వాలి, ఫారెస్ట్ వాళ్ళకు కూడా వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇట్లా హైదరాబాద్కి సంబంధించిన సేఫ్టీ అయితే చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా మహిళల మీద, బాలికల మీద ఒక 2025లోనే, ఈ ఒక్క సంవత్సరంలోనే ఓవరాల్గా నగరంలో మన హైదరాబాద్లో 69 హత్యలు, 176 హత్యాయత్నాలు, 166 కిడ్నాప్ కేసులు నమోదైనాయి. వీటితో పాటు బోనస్ ఏంటంటే మనకు గన్ కల్చర్ ఒకటి మోపైంది. 2 రోజుల కింద ఏటీఎం దగ్గర ఒక వ్యాపారవేత్త 6 లక్షల రూపాయలు తీసుకొని పోతుంటే గన్నులతో కాల్చి మరి ఎత్తుకపోయారు. పోయిన సంవత్సరం కంప్లీట్గా పోలీసు వాళ్ళ మీదనే బందిపోటు ముఠాలు వచ్చి గన్లతో కాల్చారు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్గా మేల్కోకపోవడం అన్నది అన్యాయం. దీన్ని తక్షణమే వారు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక వీటన్నిటికీ మించి జరుగుతున్నది ఏంది ఈ రాష్ట్రంలో అంటే, ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పటి వరకు 3 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్కి పోయినరు, అట్లనే హైదరాబాద్లో ఒక గ్లోబల్ సమ్మిట్ పెట్టారు. సరే, దీనిలో ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, పెట్టుబడులు అన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. పైగా మొన్న కొత్తగా మరేదో ప్రజల దగ్గర నేర్చుకోవాల్సిన పాఠాలను విస్మరించి మరి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కూడా ముఖ్యమంత్రి గారు పోవడం జరిగింది. నేను మొదటి ప్రశ్న ఏం అడుగుతా ఉన్నా అంటే, మీరు పోయినటువంటి హార్వర్డ్ కెనడీ ప్రోగ్రాము మిమ్మల్ని వాళ్ళు గౌరవార్థం ఇన్వైట్ చేసిరా, లేకపోతే మీరు ఫీజు కట్టి అందులో చేరినరా? మీరు ఫీజు కట్టి అందులో చేరితే మా సింగరేణి బిడ్డల ఫీజు కట్టినరా, ప్రభుత్వం నుండి ఫీజు కట్టినరా, లేకపోతే మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకున్నారా? ఒకవేళ మీరు ప్రైవేట్గా ఫీజు కట్టుకుంటే స్వయంగా మీరు మీ కుటుంబ సభ్యులు కట్టినరా, లేకపోతే ఎవరైనా వ్యాపారవేత్తలు మీకోసం కట్టినరా? ఈ అంశాన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీంతో పాటు మీకు ఇప్పుడు చెప్పబోయే అంశం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు వెరిఫై చేసుకునే అంశం ఉంటుంది. దీని మీద మేము చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయబోతా ఉన్నాం. ఈ 3 సమ్మిట్లు, మొన్న వచ్చిన గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఒకసారి మీకు నేను చెప్తా. ఫస్ట్ గ్లోబల్ సమ్మిట్లో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామని చెప్పింది. అయితే ఈ సంస్థ యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మొత్తం వాల్యూ, వాళ్ళకున్న ఆస్తులు, పాస్తులు, బిజినెస్ లావాదేవీలు అన్నీ కలిపి 30,000 కోట్లు. 30,000 కోట్ల సంస్థ అమెరికాలో ఉన్నది. ఇది అక్కడి సంస్థ ఇక్కడ 1,00,000 కోట్లు పెడతామని చెప్పింది. మరి ఎట్లా పెడతారు, ఏ రంగంలో పెడతారు, ఏం పెడతారు అనేటటువంటి డీటెయిల్స్ కానీ రోడ్ మ్యాప్ కానీ ఏం లేదు. మొదటిది అది. అట్లీస్ట్ ఈ సంస్థ ఫేక్ కాదు, ఈ సంస్థ మాత్రం రియలే. తర్వాత ఏజీఐడిసి సింగపూర్ అనేటటువంటి సంస్థ, ఈ సంస్థ ఏం చేసిరు, ఇంటర్నేషనల్ గేట్వే డేటా సెంటర్ పెట్టడానికి 67,500 కోట్లు 67,500 crores ఇన్వెస్ట్ చేస్తామని చెప్పారు. కానీ మేము ఎంత వెతికినా కనీసం ఈ కంపెనీ వెబ్సైట్ కూడా దొరకలేదు ఆన్లైన్లో. ఏజీఐడిసి సింగపూర్ అనే సంస్థ ఎక్కడ రికార్డు లేదు, సింగపూర్లో లేదు, ఎక్కడ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. కానీ మన దగ్గరకు వచ్చి మొన్న గ్లోబల్ సమ్మిట్లో 67,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఇన్ఫ్రాకి డేటా సెంటర్ పార్క్స్ అని 70,000 కోట్ల ఎంఓయూ చేసుకున్నారు. వీళ్ళు ఎంత ఘోరం అంటే, వీళ్ళు ఎంఓయూ చేసుకున్న కంపెనీ మొన్న 2025లో గ్లోబల్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్న కంపెనీ, ఈ కంపెనీని పెట్టిందే ఈ సంవత్సరం మే 2025లోనే పెట్టిండ్రు. అంతకుముందు ఇదే కంపెనీ ఏం చేసింది, అమెరికాలో పోయిన సంవత్సరంలో అక్కడ ఒక కంపెనీ రిజిస్టర్ చేసి అక్కడ గవర్నమెంట్ కూడా 90,000 కోట్లు ఎంఓయూ చేసుకున్నారు. ఆ తర్వాత బ్రెజిల్కి పోయినరు వీళ్ళు, అక్కడికి పోయి కూడా 70,000 కోట్లు ఎంఓయూ చేసుకున్నారు. అంటే నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఇది ఒక ఫేక్ కంపెనీ. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు సమ్మిట్ జరిగితే అక్కడికి పోయి 90,000, 70,000, 80,000 అని చేసుకుంటా తిరుగుతుండాలి. అయితే ఫేక్ కంపెనీ అయి ఉండాలి, లేకపోతే ఇప్పుడు 70,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వంతో ఉన్న ఎంఓయూ చూపించి బ్యాంకులనన్నా మభ్యపెట్టే సంస్థ అయి ఉండాలి. ఇది ఏం సంస్థ, దీన్ని మీరు ఎట్లా నమ్మినరు, ఎందుకు ఎంఓయూ చేసుకున్నారు, ప్రజలకు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ తర్వాత బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ వెంచర్ అనేటటువంటిది ఉన్నది, ఇది రియల్ సంస్థనే. వీళ్ళు కూడా 75,000 కోట్లు అన్నారు, కానీ దీని మీద ఏం కూడా ముందడుగు పడ్డటువంటి పరిస్థితి లేదు. తర్వాత ఇదే బ్రూక్ఫీల్డ్ యాక్సిస్ సంస్థ, దానికి సంబంధించి సిస్టర్ కన్సర్న్ ఎవ్రీన్ యాక్సిస్ అనే ఎనర్జీ 31,500 కోట్లకు ఎంఓయూ చేశారు. అంటే ఒకటే సంస్థ 2 డిఫరెంట్ పేర్లతో 1,00,000 కోట్లు ఎంఓయూ చేసిండ్రు.
మళ్ళీ సేమ్ ఇంతకు ముందు లాగానే వాళ్ళ టోటల్ మార్కెట్ వాల్యూ కన్నా చాలా అతి ఎక్కువ చేసిరు. ఎట్లా చేస్తారన్న దాని మీద క్లారిటీ లేదు.